ఎవరు? ప్రియతమా ఇంత అందమైన అమ్మాయిని, ఇంత అందమైన అమ్మాయిని ఇంత అందమైన అమ్మాయిని దేవుడా ఎట్ట కలచినావో మలచినావో దేవుడా. ఆహా, ఈ ఇల్లే అదృష్టవంతుల కొంపున్నట్టున్నది. పోయినసారి వచ్చినప్పుడేమో అందమైన ఆంటీ, ఇప్పుడేమో అమ్మాయి. సిద్దుగా ఎంతైనా నువ్వు అదృష్టవంతునివేరా. హలో, నిన్నే. అమ్మాయిలు ఎప్పుడు చూడలే అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు. అరే సేమ్ డైలాగ్ అండి. ఇదే ఇంట్లో ఆంటీ ఉన్నప్పుడు అదే డైలాగ్ చెప్పింది, ఇప్పుడు మీరు చెప్తారు. ఇంతకీ ఆంటీ లేరా? ఆ ఆంటీ మా మమ్మీ. ముందు నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు. ఏంటండి, ఆ ఆంటీ మీ మమ్మీనా? అరే విచిత్రంగా ఉందే. ఇంతకీ ఆంటీ లేరా? ఫస్ట్ నువ్వు ఎందుకు వచ్చినావు? అంటే నేను మీ మమ్మీకి పాత పరిచయమేనండి. మా మమ్మీకి నువ్వు పాత పరిచయమా? అంటే ఇంతకు ముందు నేను ఇదివరకు వచ్చినండి, ఆ ఉద్దేశంతో చెప్పిన అంతే. దానికి సిగ్గుపడ్డం ఎందుకు? సరే పిలుస్తా ఉండు. ఏం చేస్తున్నావు మమ్మీ? యోగా చేస్తున్నా. యోగా ఇలా కూడా చేస్తుండ్రా? నీకు తెలియదా? ఈ మధ్య రీల్స్లలో ఇట్లనే చేస్తున్నారు. అవునా, సరే గాని నీకోసం ఎవరు అబ్బాయి వచ్చిండు. నాకోసం అబ్బాయి వచ్చిందా? ఎందుకు? ఏం కావాలి అడుగు. నీతోనే మాట్లాడాలంట, పైగా నీకు బాగా తెలిసినవాడంట. నిన్నే రమ్మంటుండు. ఇంతకు ముందు మీకేదో పాత పరిచయం కూడా ఉందంట. పాత పరిచయమా? ఎవరే అతను? కదా మాట్లాడు. ఎవరు? ఆంటీ సిద్ధు. ఆంటీ సిద్ధు. ఆంటీ సిద్ధు. ఆంటీ ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. మీ ఫ్లాష్ బ్యాక్. మమ్మీ ఎవడే ఈ గొట్టంగాడు? ఊరుకో సిద్ధు, ఏమనుకోకు. ఈ అబ్బాయి సిద్ధు. నువ్వు హాస్టల్లో ఉన్నప్పుడు మన రూమ్ లో రెంట్కుండేవాడు. చాలా మంచి పిల్లోడు, సరదాగా ఉంటాడు తెలుసా, మంచి అల్లరి చేస్తాడు. సిద్ధు ఎట్లున్నావు సిద్ధు? బాగున్నానంటీ, మీరు ఎలా ఉన్నారంటీ? ఇగో ఇట్లున్నా. ఏ మాటకా మాట చెప్పాలంటీ, మీరు అప్పుడు అలానే ఉన్నారు, ఇప్పుడు ఇలానే ఉన్నారు. ఏదో నీ అభిమానం, నేను ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. మమ్మీ ఇది నా కూతురు, పేరు స్ఫూర్తి. ఓహో, హాయ్ అండి, నైస్ మీట్ యూ. నమస్కారం. ఓ స్ఫూర్తి, పూర్తి పేరు లేదా మేడం? స్ఫూర్తి దేవదాసు. దీనికి వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం, అందుకే వాళ్ళ నాన్న పేరు పెట్టుకుంది. ఓహో నైస్. చూసారా సార్ డబుల్ యాక్షన్. అవును, నువ్వు ప్రమోషన్ మీద హైదరాబాద్ వెళ్ళావు కదా, ఇల్లు ఖాళీ చేసి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చావు. మేడం, అక్కడ జీతం బాగా తక్కువ, పైగా కంఫర్ట్ గా కూడా లేదు. అందుకే జీతం తక్కువైనా మంచిదేనని ఇక్కడ కంఫర్ట్ గా ఉంటదని ఇక్కడికి వచ్చిన. ఇక్కడ ఇక్కడ కాదు, అక్కడ హాస్పిటల్లో. కరెక్ట్ మనిషి దొరికావయ్యా.
ఓహో కలిసిపోయి వచ్చినావా? లేదు, కలిసి ఇక్కడే ఉందామని వచ్చిన. అదేంటి ఇక్కడ ఉండడం ఏంటి? అంటే రూమ్ లో అద్దెకు ఉందామని వచ్చిన. ఏం చెప్పావురా? ఏంటి బయట టొయిలెట్ కూడా ఏం పెట్టలేదుగా? ఓ నువ్వు ఆ ఉద్దేశంతో అంటున్నావు సిద్ధు. అప్పుడంటే మా అమ్మాయి హాస్టల్లో ఉంది కాబట్టి ఆ రూమ్ ఖాళీగా ఉందని నీకు ఇచ్చా. కానీ ఇప్పుడు మా అమ్మాయి ఆ రూమ్ ని వాడుకుంటోంది, అందుకే నీకు ఇప్పుడు ఇవ్వడం కుదరదు సిద్ధు. ఆంటీ, మీరు నన్ను అనుమానిస్తున్నారా? అంతే ఉంటది లేండి ఆంటీ. తెలిసిన వాళ్ళు కదా డైరెక్ట్ మీ ఇంటికి వస్తే. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఆంటీ, మీ ఇంట్లో పోయిన సంవత్సరం ఇక్కడ కిరాయికి ఉన్నప్పుడు ఒక్కరోజైనా మీతో ఏమన్నా తప్పుగా బిహేవ్ చేశానా? చేయలేదు కాదు, నిజం చెప్పండి. చూడు, పైగా ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉంటున్నావని నీకు ఎంత సహాయం చేశాను, మర్చిపోయావు. అలాంటిది ఇప్పుడు నన్ను వెళ్ళమని. సర్లే ఆంటీ, నేను వెళ్ళిపోతాను. సరే, ఏం చేయాలి? సరే సిద్ధు, నువ్వు ఆ రూమ్లో ఉండు, నేను మా అమ్మాయి ఇద్దరం ఈ రూమ్లో ఉంటాం. కాకపోతే ఇక్కడ ఉండాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. మమ్మీ మా నాన్న ఏంటి? నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటా. మమ్మీ ఉండవే, అబ్బాయి చాలా మంచివాడు. నువ్వు ఉండవే, అసలే మన ఇద్దరమే ఉంటాం. అతనుంటే ఏ పని చెప్తే ఆ పని చేసి పెడతాడు. ఇది వరకు కూడా అట్లకి నాకు అన్ని పనులు చేసి పెట్టాడు. మంచివాడు. సరే సిద్ధు, ఇక్కడే ఉండు. చాలా థ్యాంక్స్ ఆంటీ. అవును, ఈ కొత్తగా ఏవో నియమ నిబంధనలు ఉన్నారు ఏంటి? ఓ అదా, ఏం లేదు సిద్ధు, రాత్రి 9 ఇంట్లో ఉండాలి. నా ఆఫీస్ 5 గంటలకే అయిపోతుంది. నెక్స్ట్ డ్రింక్స్, సిగరెట్స్, ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకొని ఇంటికి రాకూడదు. నాకు కూల్ డ్రింక్స్ అవి ఇవి ఏం అలవాటు లేవు. నాకంటూ ఉన్నదే ఒక ఫ్రెండ్, వాడు కూడా ఎప్పుడో అత్తడో తెలియదు. నెక్స్ట్ ఇంకేం లేవు సిద్ధు, నువ్వు లోపలికి వెళ్ళు. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్. నేను చెప్పినా మంచి పిల్లోడని. చాలా సరదాగా ఉంటుంది. ఇటు కాదు సిద్ధు, అటు. సారీ, మాటల్లో పడి మర్చిపోయాను. ఏంటి సిద్ధు, ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నాం కదా, వెళ్ళిన వాడివి తొందరగా రావాలా కాదా? అంటే ఈ మధ్యలో హోటల్ ఫుడ్ అయింది కదా ఆంటీ, అందుకే కొంచెం మోషన్ ప్రాబ్లం అంతే. వెళ్ళండి. సర్లే బా, నువ్వు నీ ఎక్స్ప్రెషన్స్. సారీ. అగో ఎంతసేపు చదువుతావు పండ్లు? తొందరగా చాయ్ పెట్టు. గోరింటాను తెలుసా?
ఆషాఢ మాసం కదా, గోరింటాకు పెట్టుకుంటే మంచిది. నేను నా బిడ్డ ఇద్దరం పెట్టుకుంటాం. అమ్మా ఇంకెంతసేపే చాయ్ పెట్టినారా తాగుదా? నువ్వు తాగే, నేను వస్తున్నా. వేసడానికి ఇంకా పవన్ కళ్యాణ్ పాట పెట్టి సిద్ధు, నువ్వు రోజు ఎక్సర్సైజ్ చేస్తావా లేకపోతే ఒక్కరోజు చేస్తున్నావా? అదేంటంటే అంత సడన్గా అన్నారు? రోజు అలవాటే. అంటే రోజు అలవాటు ఉంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ బాడీ ఫిట్గా ఉంటుంది కదా. మరి నీ బాడీ ఏంటి బోండల్లా ఉబ్బింది? అంటే ఈ మధ్యలో కొంచెం బయట ఫుడ్ ఎక్కువైందా అంటే, అందుకే వర్కౌట్ కోసం. ఓహో, ఫ్యామిలీ ప్యాక్స్ తింటూ 6 ప్యాక్స్ కోసం ట్రై చేస్తున్నావా? అంటే వంట అంటుకోలేను కదా అంటే, అందుకే. అవును, మరి నువ్వు పెళ్ళి ఇంకా ఎందుకు చేసుకోలేదు? అంటే సంబంధాలు చూస్తున్నారా ఆంటీ? పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి అమ్మాయి దొరకాలి కదా. నేను కూడా మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నా. మంచి సంబంధం కోసం చూస్తున్నా. అవునా? నేను కూడా ఏదన్నా మంచి సంబంధం ఉంటే చూసి చెప్తా. సంబంధాలు చూస్తానికి మేము ఉన్నాం కానీ ఇంతకు నువ్వేగా ఇంట్లో కొత్త కనిపిస్తున్నావు. ఈ ఇంట్లో నువ్వు కొత్తగానే కనబడుతున్నావు. అసలు నువ్వేలా అంకుల్? ఏ ఇంతకి ఈ 3/4 సిద్ధు, ఈయన మా బావగారు, మా ఆయన వాళ్ళ అన్నయ్య. అయితే ఏంటి మేడం, ఈయన ప్రభాస్ హైట్ ఉన్నాడా? నా హైటే ఉన్నాడు కదా. ఊరుకో సిద్ధు. బావగారు, ఇతని పేరు సిద్ధు, చాలా మంచి పిల్లోడు. మన ఇంట్లోనే అద్దెకుంటున్నాడు. ఓహో, నువ్వు ఫ్యామిలీతో ఉంటున్నావా బాబు? అవును అంకుల్, ఫ్యామిలీతోనే ఉంటున్నా. అదేంటి పెళ్ళి ఉన్నావు కదా అంటే మాకు అబద్ధం చెప్పావా? అంటే మీరు నా ఫ్యామిలీయే కదా, ఆ ఉద్దేశంతో చెప్పిన. అవును బావగారు, ఈ అబ్బాయి చాలా మంచివాడు. మన ఫ్యామిలీలో మెంబర్ లాగే ఉంటాడు. చాలా చక్కగా కలిసిపోతాడు. అయినా నువ్వేంది పెళ్లిడికి వచ్చిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ఈ పెళ్లి కానని ఇంట్లో పెట్టుకునేది? ఏ నువ్వేందా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా సగం సగం వేసుకొని తిరుగుతాను. నువ్వేనా హీరో అనుకుంటున్నావా? అయ్యో పెదనాన్న, తనకి మార్నింగే లేచి ఎక్సర్సైజ్ చేసి అలవాటు ఉందంట. అయినా నువ్వేందే ఇక్కడ చేసుడు? నువ్వే జిమ్ చేయాలనుకుంటే బయట పోయి చేసుకోవాలి, ఊరు బయట చేయాలి. నీ కండలు తొండలు చూపించాలంటే ఇక్కడనే చేయన్నా? అయ్యో బావగారు, ఎక్సర్సైజ్ చేయడంలో తప్పే ఉంది. ఎందుకు అట్లా అపార్థం చేసుకుంటున్నారు? అయితే మరి కానీ బుజ్జికి మంచి సంబంధం చూడమని చెప్పిన, చూసిర్రా? అదే పని మీద వచ్చిన 2-3 రోజుల తర్వాత అబ్బాయి వాళ్ళు అమ్మాయిని చూసినా కత్తారు. ఈ అబ్బాయి మన ఇంట్లో కిరాయికున్నట్టు వాళ్ళకి చెప్పొద్దు. అంటే మన ఇంట్లో పనుడని చెప్పమంటా పెదనాన్న? కరెక్ట్. పెళ్ళయ్యేదాకా ఇదే మెయింటైన్ చేయరు. అచ్చం వీడు అలాగనే ఉన్నాడు. ఎందుకైనా మంచిది వీనితో జాగ్రత్త. ముందు డ్రెస్ వేసుకో. నేనే చూడలేకపోతున్నా, వీళ్ళు ఎట్లా చూస్తారు? రే పొట్టోడా, నువ్వు మళ్ళీ రాకపోవా? నీ సంగతి చెప్తావు. ఏం చెప్తున్నావే? నేను స్నానం చేస్తా కానీ నేను వచ్చేసరికి ఆ మైదాకు రుబ్బి పెట్టుకుంటా. సరే.
గోరింటాకు రూపుతున్నావా? పోనీ నన్ను సహాయం చేయమంటావా? నువ్వు కొంచెం చూడలేదు అనుకో, నిన్ను ఇంకా లేచి రూపుతా. మెల్లో చెప్పొచ్చు కదా, సీరియస్ అవ్వడం. ఇక్కడ పని పాట తినట్లేదు. ఆంటీ ఆంటీ బా సిద్ధు, అన్నిసార్లు నన్ను ఆంటీ ఆంటీ అని పిలవకు. నీకు మరి నేను అంత పెద్ద ముసల్దాన్లా కనబడుతున్నానా? మరి ఏమని పిలవాలా ఆంటీ? అయినా మీ ఎత్తు బిడ్డ ఇంట్లో ఉండగా మిమ్మల్ని ఆంటీ అని పిలవకుండా ఇంకేమని పిలవాలి? పోనీ అత్త అని పిలవమంటావా? దానికి దీనికి పెద్ద తేడా ఏముంది? అయినా ఏ మాటకు ఆ మాట చెప్పాలంటీ. మీ ఎత్తు బిడ్డున్నా కూడా మీరు ఇప్పటికీ ఇంకా 20 సంవత్సరాల అమ్మాయి లాగానే కనిపిస్తున్నారు. ఆ అందం రహస్యం ఏంటో చెప్పరాదు ఆంటీ? ఊరుకో సిద్ధు, నువ్వు మొదటి నుంచి నన్ను పొగడతలతో ముంచెత్తేస్తావు. పొగుడతలేదు ఏముందా ఆంటీ, మీరు అలా ఉన్నారు కాబట్టి అంటున్నా. అవును, నేను ఓ విషయం అడుగుతా, మీరేం ఫీల్ కారు కదా ఆంటీ? అడుగు. ఈ నైటీ ఎప్పుడు వేసుకుంటారా ఆంటీ? నైటీ ఎప్పుడు వేసుకుంటారు? రాత్రి పండుకునేటప్పుడు వేసుకుంటారు కదా. మరి ఎందుకంటే అదేదో డ్రెస్ లాగా పొద్దున్న దాకా వేసుకొని తిరుగుతారు. షాప్కి వెళ్ళినా నైటీయే, పాల ప్యాకెట్కి వెళ్ళినా నైటీయే, నీళ్ళ ప్యాకెట్కి వెళ్ళినా నైటీయే. ఇక కొంతమంది షాపింగ్లకు అటు ఇటు ఇండ్లలో గలీలలో తిరగడానికి కూడా నైటే యూజ్ చేస్తారు. అసలు మిమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతే ఈ ప్రపంచం మొత్తం నైట్ మీద తిరిగేటట్టున్నారు కదా ఆంటీ? అంటున్నానని ఏం ఫీల్ కాకు. ఈ నైటీని నైట్ మాత్రమే వేసుకొని దాని విలువను కాపాడండి ఆంటీ. సిద్ధు, నా గురించి నీకు తెలుసు కదా. ఓ మైదా పెట్టుకుంటే చీర కంటుకుంటుందని నైటీ వేసుకొని పెట్టుకుంటున్నా. ఓహో అలానా? నాకు చీరలు అంటేనే ఇష్టం తెలుసా? తెలుసు, అప్పట్లో చూశాను కదా. అబ్బా, స్నానం చేయాలి. అవును అన్నట్టు ఆంటీ, నేను షాంపూ తెచ్చుకోవడం మర్చిపోయా, ఒక షాంపూలు తీస్తారా? నైటీ కింద పెట్టినా తీసుకో. అక్కడ ఎలా పెట్టారా ఆంటీ? నైట్ కింద పెట్టినా అంటే షెల్ఫ్ లో ఉన్న నైటీ కింద పెట్టినా అని. పోయి తీసుకోపో. ఓహో, ఇంట్లో ఉన్న నైట్ కింద అన్నారా? నిన్నెక్కడో అనుకుంటా. వేసేసాడు. ఏంటి, ఎందుకు రమ్మన్నావు? ఎంత ధైర్యం నన్ను రమ్మంటావు? ఆగు, ఏమైంది? ఎందుకు కొడుతున్నావు తన్ని? కర్రోడు మొద్దడు నన్ను రమ్మంటాడు. నిన్ను రమ్మని అడిగిండా? చూడు. ఏమయ్యా, ఆమె చెప్పింది నిజమేనా? ఓహో రాజ్ కుమార్, నువ్వు అప్పుడప్పుడు హాస్పిటల్కి వస్తావు. ఇస్తుందానువా నువ్వు? ఆయనకు చిన్నప్పటి నుంచి మెడలో నొప్పి ప్రాబ్లం. నిన్నే కాదు, ఆయన ఎవరిని చూసినా కూడా అంటాడు. అర్థమైందా? ఓ సారీ సారీ. నువ్వు ఆపవే బాబు, మళ్ళోటి వీక్తుంది. రాజకుమారు, ఊపింది చాలు, ఇంట్లోకి పో. అంటే అంటే చూసినావారా, ఎన్నిసార్లు పిలిచినా కానీ బయటకు వస్తలేదు. ఆంటీ ఆంటీ, ఎన్నిసార్లు పిలవాలి, వినిపిస్తలేదా? ఎవరు? బాబు మీరా? ఒక్క 2-3 నెలలు ఆగండి, మీ పైసలు వడ్డీతో సహా ఇచ్చేస్తా. నోర్మయ్, వచ్చినప్పుడల్లా ఇదే మాటలా? 6 నెలలు అవుతుంది నువ్వు ఇంట్రెస్ట్ ఇవ్వక. అది కాదు బాబు, ఈ ఒక్కసారికి నా మాట నండి, ఖచ్చితంగా మీ పైసలు మీకు ఇచ్చేస్తా. చూడండి, ఇన్ని రోజులు మీరు చెప్పినట్టే విన్నాం. మళ్ళీసారి మేము వచ్చినామనుకో, మాటలు ఉండయి, చేతలే. మావాడు చెప్పింది నీకు అర్థమైంది కదా, ఇదే లాస్ట్ వార్నింగ్.
జాగ్రత్త. అదేంటి బాబు, పొద్దున్నే కదా ఒక 2-3 నెలలు ఆగమని చెప్పా, మళ్ళీ సాయంత్రమే వచ్చారు. నీకు ఆగవలసిన అవసరం లేదంటే మా డబ్బులు మాకు ముట్టినాయి, అది చెప్దామని వచ్చిన మీకు. ఏంటి 2 లక్షలు మీ డబ్బులు మీకు ముట్టినాయా? ఎవరిచ్చారు? ఎవరో అంటే మీకు చాలా దగ్గర వ్యక్తి అంట, మధ్యాహ్నమే డబ్బులు ఇచ్చాడు. డబ్బుల విషయంలో ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే సారీ. చలో. 2 లక్షలు అప్పు తీర్చే మన వాళ్ళు ఎవరున్నారమ్మా? ఏమోని, ఎవరో నాకు కూడా అర్థమైతలేదు. అబ్బాబ్బాబ్బా, బాగానే యాక్టింగ్ చేసావురా. వామ్మో, యాక్టింగ్ కదరా బాబు, జీవించేసావు. లాస్ట్ ఇయర్ హైదరాబాద్ హాస్టల్లో ఉంటే మా ఇంటికి రెంట్కి వచ్చి మా మమ్మీ వీక్నెస్ పాయింట్ తెలుసుకున్నావు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ రెంట్కి వచ్చి పెళ్ళి దాకా తీసుకెళ్ళావు. స్క్రిప్ట్ బాగా రాసినవురా, పర్లేదురా, మంచి రైటర్కి ఉన్న స్కిల్స్ ఉన్నాయి. నువ్వు సినిమాలోకి కథ రాయొచ్చు. చూడు స్ఫూర్తి, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా కాబట్టే నీకోసం ఇంత రిస్క్ తీసుకున్నానే. అయినా తప్పే ఉందే, ఎన్నటికైనా ఇంటికి అల్లునిగా రావాల్సింది నేనే కదా. దానికంటే ముందు రెంట్ కోసం అని వచ్చి అబద్ధం ఆడినా, తప్పేముంది? అవునా, నాకు విషయం అర్థం కాదు. సాఫ్ట్వేర్ చదవరు కదరా, ఇళ్ళకి 50,000 దాకా వస్తాయి. అలాంటి మా మమ్మీకి వచ్చి ఏదో హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ అని చెప్పినావంట. నువ్వు అంతా చదువుకున్నావు కానీ నీకు అస్సలు బుర్రలేదే. నేనేం చెప్పినా మీ అమ్మతోని ల్యాబ్ టెక్నీషియన్ అని చెప్పిన. ఎందుకు చెప్పినా తెలుసా? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా అని చెప్తే మీ మమ్మీ ఏమంటదే, అంత పెద్ద నౌకరీ చేస్తున్నవి మా ఇంట్లోనే ఎందుకు కిరాయికి ఉండొచ్చు కదా అంటది. అందుకే చిన్న హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నా అని చెప్పిన. అట్లా చెప్తేనే మీ కొంపలో ఉన్నా, ఆ కొంపలో ఉంటేనే మీ ప్రాబ్లమ్స్ అవి అని నాకు అర్థమైనాయి. తెలివి ఉండాలి. మామూలుడు కాదురా నువ్వు, పట్టు పట్టిందంటే సాధించడానికి వదిలేవు. భలే సాధించావురా. సరే కానీ మమ్మీ బర్త్డేకి ఏదో గిఫ్ట్ ఇస్తా అన్నావు కదా? ఓహో, మీ మమ్మీకి బర్త్డే రోజు స్పెషల్ గిఫ్ట్ ఇస్తా అన్నా కదా. సరేపా, అది ఇచ్చేసేద్దాం. సరే కదా. సిద్ధు, ఆంటీ ఎక్కడ వెళ్తున్నా? ఆఫీస్కి వెళ్తున్నా అండి. సరే కానీ రేపు ఆఫీస్కి లీవ్ పెట్టాలి. లీవా? ఎందుకు ఆంటీ? రేపు నా పుట్టినరోజు. వావ్ ఆంటీ, మా బాస్ నాకు లీవ్ ఇవ్వకున్నా కూడా నీకోసం మరీ కొట్లాడి లీవ్ తీసుకుంటా. ఎందుకంటే రేపు నీ బర్త్డే సందర్భంగా నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటి సర్ప్రైజా? ఏంటి సిద్ధు, ఏంటది? తొందరపడక ఆంటీ, ముందే చెప్తే సర్ప్రైజ్ ఎట్లా అవుతుంది? రేపే ఇస్తా. సరే, రేపైతే లీవ్ పెట్టు. ఖచ్చితంగా, రేపు కూడా నాకు ఇంపార్టెంట్ పని ఒకటి ఉంది. సరేనా? బాయ్ ఆంటీ. బాయ్. ఆంటీ, అమ్మాయి జాగ్రత్త. మమ్మీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏంటి మమ్మీ ఫుల్ హ్యాపీగా ఉన్నావు? నీ బర్త్డేనా?
అంతేకాదు ఇవాళ సిద్ధు నాకు ఏదో సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు, అందుకే వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తారా అని. సిద్ధు వచ్చాక సరదాగా మన ముగ్గురం బయటికి వెళ్దాం. పుట్టినరోజు శుభాకాంక్షలు ఆంటీ. థ్యాంక్ యూ సిద్ధు. ఏంటి మమ్మీ సిద్ధు ఏదో గిఫ్ట్ ఇస్తానని అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఓ కదూ, మర్చిపోయినా. ఆంటీ వచ్చింది, చూసుకో. వచ్చిందా ఆ, ఆంటీ? ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను మీ కూతురు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. మీరు తప్పకుండా దగ్గరుండి మా ఇద్దరి పెళ్లి మీరే జరిపించాలి. ఇంత చీట్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నన్ను ఇంత మోసం చేస్తావా? అదేంటంటే మిమ్మల్ని ఎక్కడ మోసం చేశాను? జస్ట్ మీ అమ్మాయిని లవ్ చేశాను అంతే. ఎంత నమ్మాండ్రా నిన్ను? నా ఇంట్లోనే ఉంటూ నా కూతురికి లైన్ వేస్తావా? నా కూతురు వద్దు వద్దన్నా కూడా నిన్ను నా ఇంట్లో రెంటుకుంచిన. మా బావగారు నిన్ను ఎన్ని మాటలన్నా కూడా నేను నిన్ను వెనకేసుకొచ్చిరా. నా సొంత మనిషిలాగా చూసుకున్నా. నా బర్త్డే రోజు ఆంటీ నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అంటే ఏంటో అని పొంగిపోయినా. నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఇదేనా? నా ఇంట్లోనే అద్దెకుంటూ నాకే అల్లుడు వైదాం అనుకున్నావా? నీకెంత ధైర్యం? ఏ నా కూతురునిచ్చి నీకు పెళ్లి చేసేదాకా ఆగలేకపోయినవా? 2-3 రోజుల తర్వాత అబ్బాయి వాళ్ళని తీసుకుని వస్తా అని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు? ఇంకా తీసుకురావాల్సిన అవసరం లేదు బావగారు. ఎందుకు? ఏం లేదు బావగారు, మన ఇంట్లో అద్దెకున్నాడు కదా సిద్ధు అని. ఆ అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మంచి పిల్లగాడు. ఆ అబ్బాయినిచ్చి మన స్ఫూర్తికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నా బావగారు. ఎందుకంటే మాకు కూడా తోడుగా ఉంటాడు. ఆ అబ్బాయి మనతో పాటు మంచి కలిసిపోయిండు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్న బావగారు. కాకపోతే మీరు ఆ అబ్బాయి వాళ్ళ ఊరు వెళ్ళి ఆ అబ్బాయి ఎట్లాంటోడో కొంచెం ఎంక్వైరీ చేస్తే చాలు. బిడ్డ భవిష్యత్తు గురించి తల్లి కంటే ఎవరు ఎక్కువ ఆలోచిస్తారు. నువ్వు పిల్లగాన్ని ఇక్కడ గమనిస్తున్నావు కాబట్టి నువ్వు తీసుకునే నిర్ణయం కరెక్టే అనిపిస్తుంది. నువ్వు చెప్పినావు కాబట్టి పిల్లగాని వాళ్ళ ఇంటికి పోయి తెలుసుకొని వస్తా. సరే బావగారు. ఆంటీ ఆంటీనే. నా గురించి అంత ఆలోచించావా? ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు అసలు నా అల్లుడువేనా? నువ్వు నాతో మాట్లాడుకో. అది కాదంతా అసలు విషయం. సరే నాతో మాట్లాడకురా. అసలు ఈ విషయం ఈరోజు నీతో నేను చెప్దాం అనుకున్నాను, కానీ నీకు మీరు నిర్ణయం చేసుకొని నాకు ఈ విషయం ఇట్లా చెప్తారా? ఎంతైనా నువ్వు నా ఇంట్లో ఉంటూ నా వీక్నెస్ ఏంటో తెలుసుకొని నా కూతుర్ని వల్ల వేసుకున్నావురా. అది కాదంతా ఈ విషయం చెప్దాం అనుకున్నాం. ఎక్కడ నువ్వు ఒప్పుకోమని ఇలా చేసాం, అంతేగాని చెప్పొద్దని కాదత్తా. సర్లే, నేను మీ ఇద్దరి గురించి ఏవేవో ఊహించుకున్నా, కానీ ఏం చేస్తాం? స్ఫూర్తి వీడు మన ఇంటికి అద్దెకొచ్చినాడు కాదు, మన ఇంటి అల్లుడు, నా అల్లుడు.
శేఖర్ వెల్కమ్ టు జాకీర్ ప్రొడక్షన్స్. చూసారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆంటీ ఇంకో విషయం ఒకటి దాచా నీ దగ్గర. ఏమిటి? హనీమూన్ కానీ నీ ఇష్టం ఓకే అంటేనే బయటకు వెళ్దాం ప్లాన్ ముందు పెళ్లి చేయని, ఆ తర్వాత చూద్దాం హనీమూన్ సంగతి. అదంతా చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా?